మీట్లు పెట్టి సో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మన్యం కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం కోటేశ్వరరావు గారు. అట్లాగే ఇటు టీడీపీ పార్టీ లీడర్ శరత్ చౌదరి గారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా కోటేశ్వరరావు గారు, ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఏం చెప్తారు సార్? దీనికి సంబంధించి అంతా నేనే పూర్తి చేశాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారు దాన్ని. వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది ఎవరు పూర్తి చేశారు, ఎవరు ఆ ఖ్యాతిని పొందాలి అనేటువంటి దాని మీద ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నట్లయితే అది సరైనటువంటి వైఖరి కాదు. అది చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా. ఏమిటి ఖ్యాతి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బు పెట్టి ఖర్చు పెట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఖర్చు పెట్టలేదు. 1991 నుంచి ఈ ప్రాజెక్టు, ఇది మనం 2026, 3 దశాబ్దాలకు పైగా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. పొలాలకు నీళ్లు ఇవ్వడానికి అవసరమైనటువంటి కాలువలను ఇంకా తవ్వలేదు. ప్రాజెక్టు రిజర్వాయరు ఇవన్నీ పూర్తి కావచ్చు, కానీ రైతులకు నీళ్లు ఇవ్వడానికి అవసరమైనటువంటి కాలువలు ఇంకా తవ్వలేదు. మరి ఈ 3 దశాబ్దాల్లో ఎవరెంత అధికారం ఉన్నారు, ఎవరిదెంత బాధ్యత, మరి నిర్లక్ష్యానికి కావచ్చు లేకపోతే ఆలస్యానికి కావచ్చు, మరి ఆ ఖ్యాతిని ఎవరు వేసుకుంటారు అనేటువంటిది కూడా ఉంటే అప్పుడు లాభ నష్టాలు, ఖ్యాతి అపఖ్యాతి అన్ని కూడా సరైనటువంటి వాళ్ళలో ఎవరిదొకరికి పంచడం నాకే అభ్యంతరం లేదు. అందుకని ఈ ఆలస్యానికి వీటన్నిటికేమో ఎవరి మీద నెట్టారు, పూర్తయితే మాత్రం మాదే అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, మీరు ఖ్యాతి ఎవరైనా పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారా, చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటారా, ఆ మునిగిపోయేటువంటి ఆ నిర్వాసితులకి ఇంతవరకు పూర్తిగా పరిహారం ఇవ్వలేదు. మొన్న రిలీజ్ చేశారు కదా సార్, మొన్న మనం చూసాం కదా, మొన్న పూర్తిగా ఇప్పటి వరకు 768 కోట్లు చెల్లించారు. 2-3 రోజుల్లో మిగతా 142 కోట్లు ఇచ్చి ఇంకా చెల్లించాల్సినటువంటి వాళ్ళు 142 కోట్లు ఉన్నాయి సార్. ఇంకా 142 కోట్లు చెల్లించిన తర్వాతనే ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. లేదు 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 ఇంకా చెల్లించాల్సినటువంటి వాళ్ళు దాదాపు 1500 మంది దాకా ఉన్నారు. ఆ 1500 మందికి 140-120 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. అది ఇంకా విడుదల కాలేదు. అది కాకుండా ఒక 700-800 మంది మిస్సింగ్ అంటే 2 జాబితాల్లో పేర్లు ఉండి ఫైనల్ గా అవార్డు ఇవ్వాల్సినటువంటి జాబితాలో పేర్లు మిస్ అయినాయి. ఆ జాబితాని నిర్ధారించడానికి ఇప్పుడు టీములు దాదాపు 12 టీంలు 13 టీంలు గ్రామాలు తిరుగుతున్నాయి. మరి ఎంతకాలం వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మా పేర్లు మిస్ అయ్యాయి, మాకు కాంపెన్సేషన్ సంబంధించి పెండింగ్ లో ఉందని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి తిరుగుతున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తిరిగారు, చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు, కానీ ఇంతవరకు ఆ మిస్సింగ్ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ సంగతి తేల్చలేదు. అదేవిధంగా ఈ కాంపెన్సేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉన్నారు. అవార్డు సందర్భంగా ఏం చెప్పారు, 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేసి వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. మరి ఈ ఆలస్యంలో 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ జాబితాని పూర్తి చేయలేదు. అదేవిధంగా నిబంధనల ప్రకారం అన్ని కాంపెన్సేషన్లు ఇచ్చి ప్రత్యామ్నాయమైనటువంటి స్థలాలు చూపించిన తర్వాత ఒక 6 నెలల తర్వాత 6 నెలల వరకు వారికి గడువు ఇచ్చి ఈ లోపల మీరు అక్కడికి తరలిపోవాలనేటువంటి వ్యవధి కూడా ఇవ్వాలి. ఇంతవరకు అందరికీ స్థలాలు ఇవ్వలేదు. మరి జనాన్ని ఖాళీ చేయమని చెప్పేసి కలెక్టర్లు మౌఖికంగా బెదిరిస్తున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే, విద్యుత్ మోటార్లు, పొలాలకు ఉన్నటువంటి విద్యుత్ మోటార్లని విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు. రేపు 29వ తారీఖు ఇంకా ఎవరైనా వెళ్లకుండా ఉంటే వాళ్ళ ఇళ్లకు కూడా కరెంట్ కట్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ బెదిరించాడనేటువంటిది చెప్తున్నటువంటి అంశం.
ఇక్కడ నేనేమంటున్నానంటే ప్రాజెక్టుకి ఎవరు వ్యతిరేకం కాదు. ఒక 6 నెలలో 3 నెలలో ఆలస్యంగా అయినా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకోమనండి. ఇప్పటికిప్పుడు ఒక ఏడాది పాటు జీవన భృతి కూడా చెల్లించాలి. ఏది నిర్వాసితులకి. దాని గురించి ఎవరేం మాట్లాడలేదు. ఒక ఏడాది పాటు చెల్లించాలి వాళ్ళు కుదుర్కోవడానికి. ఇవన్నీ ఏవి పరిష్కరించకుండానే నేను నెలాఖరుకో లేకపోతే 1వ తారీఖు నేను మొత్తం జాతికి అంకితం చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. చేసుకోండి, కానీ దానికి నీళ్ళు ఎక్కడి నుంచి ఉన్నాయి? వరద జలాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్ట్ అది. శ్రీశైలంలో కానీ లేకపోతే నాగార్జున సాగర్లో కానీ వరదలు ఇప్పుడు లేవు కదా. లేనటువంటి వరదలకి, లేనటువంటి నీళ్ళకి ఇంత హడావుడి ఎందుకు? కాంపెన్సేషన్ ఇచ్చి ప్రతి వాళ్ళని నవ్వుతూ, నిర్వాసితులు భూములు ఇచ్చిన వాళ్ళు లేదా మునిగిపోయేటువంటి వాళ్ళు ఏడుస్తూ పోతున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏడిపించాల్సినటువంటి అవసరం ఏమిటి అనేది నా ప్రశ్న. ఓకే, రైట్. శరత్ గారు నమస్కారం. వాళ్ళని నవ్వుతూ పంపించండి, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వండి. ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మిస్సింగ్ వాళ్ళ గురించి ఇప్పుడు వరకు తేలిస్తే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఒకసారి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉంటారా? అదే విధంగా ఎవరి హయాంలో జరిగిందో తెలియదు. కొన్ని ఫేక్ వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి, వేరే వాళ్ళ ఇళ్లలో పెట్టి ఫేక్ కాంపెన్సేషన్ కొట్టేయడానికి అసలు ఓనర్లుగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేశారు. అదే విధంగా కొంతమంది ఈ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి సమయంలో అక్కడ లేకుండా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఎంతమంది ఏమిటనేటువంటిది అది లెక్కలేదు. వాళ్ళకి మాత్రం ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ కానీ, జీవన వృత్తి కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఇవ్వకుండా తరిమేస్తున్నారు. శరత్ గారు, ఇది అనేది నా ప్రశ్న. నమస్కారం. ఎవరి ఖాతాలో వేసుకుంటారు? అడుగుదాం సార్, అడుగుదాం. శరత్ గారు ఏం చెప్తారు? కోటేశ్వరరావు గారు చాలా ప్రశ్నలు అయితే వేశారు. దీంట్లో ప్రాజెక్ట్ ఎప్పుడో ప్రారంభమైన అదొకటి, తర్వాత ఇంకా కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారని అదొకటి. సో ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు 31 ప్రారంభోత్సవానికి ముందే అందరికీ క్లియర్ చేస్తున్నామన్నారు. ఇంకా మిగిలినటువంటి కొంచెం డబ్బు ఉంది, 142 కోట్లు, అది కూడా చెల్లిస్తామని కూడా క్లియర్గా చెప్తున్నారు. కానీ ఇంకా కూడా ఉంది అంటున్నారు కోటేశ్వరరావు గారు. అట్లాంటి పరిస్థితి ఉందా? పవన్ గారు, ముందుగా మీకు, కోటేశ్వరరావు గారికి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. ముందుగా ఇది వెలుగొండ ప్రాజెక్ట్ అనేది 3 దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా కావచ్చు, మార్కాపురం, నెల్లూరు, కడప ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్న ఒక ప్రాజెక్ట్ అండి. ఇందులో ఎంతోమంది, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఎంతోమంది వాళ్ళ భూములను కావచ్చు వాటన్నిటినీ కూడా